నమస్సభాయే. పూర్వం పండిత సభ జరుగుతుండేవి. ఆ సభల్లో ఒక పండితుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నలో చూడండి, వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజ త్రినేత్రధారీ నచ శూలపాణి త్వగ్వస్త్రధారీ నచ సిద్ధయోగి జలంచ బిభ్రన్ నగటు మేఘ అన్నాడు. దాని అర్థం ఏంటంటే, వృక్షాగ్రవాసి చెట్టు మీద ఉంటాడు, నచ పక్షిరాజ కానీ పక్షి కాదు, త్రినేత్రధారి మూడు కళ్ళు ఉంటాయి, నచ శూలపాణి కానీ శివుడు కాదు, త్వగ్వస్త్రధారి చర్మం ధరిస్తాడు, నచ సిద్ధయోగి సిద్ధుడు యోగి కాడు, జలంచ బిభ్రన్ నీటిని ధరిస్తూ ఉంటాడు, నా ఘటు నా మేఘ అది కుండ కాదు మేఘం కాదు, అది ఏమిటో చెప్పుకోమన్నాడు. అక్కడ ఉండేటువంటి కొంతమంది చెప్పుకోలేకపోయారు. సమాధానం నువ్వే చెప్పాలని అతను అడిగితే అతను చెప్పాడు. అదేంటంటే, వృక్షాగ్రవాసి చెట్టు మీద ఉంటుంది, ఏంటి కొబ్బరికాయ, అది పక్షి మాత్రం కాదు. త్రినేత్రధారి కొబ్బరికాయకి 3 మచ్చలు ఉంటాయి, అలాగని అది శివుడు కాదు, 3 నేత్రాలు కలిగినట్టు శివుడు కాదు. త్వగ్వస్త్రధారి చర్మాన్ని ధరిస్తుంది, చుట్టూ పీచే కదా. నచ సిద్ధయోగి అది సిద్ధుడు కాదు యోగి కాడు. జలంచ బిభ్రన్ లోపల ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. నా ఘట నా మేఘ అయినప్పటికీ అది కుండ కాదు మేఘం కాదు. ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం ఏంటంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అది చెట్టు పైన ఉంటుంది కానీ పక్షిరాజు కాదు. 3 కళ్ళ లాంటి 3 మచ్చలు ఉంటాయి కానీ అది శివుడు కాదు. చర్మం ధరిస్తుంది కానీ యోగి కాదు. లోపల నీళ్ళు ఉంటాయి కానీ కుండ కాదు మేఘం కాదు. అదే కొబ్బరికాయ అని ఆయన సమాధానం చెప్పాడు. నమస్కారం.